పెద్దలు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద బురద జల్లడానికి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. శాసనసభ్యుడని మరిచిపోయి వ్యవహరిస్తున్నాడని గతంలో 10 సార్లు చెప్పాం. ఒక శాసనసభ్యుడిగా శాసనసభ్యుని రూళ్లు తెలిసినప్పుడు ఏ రకంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచాలని నువ్వు రూల్స్ మాట్లాడుతున్నావో, బూడిద లారీలలో బూడిద ఓవర్లోడ్తో పోయినప్పుడు ఏ ప్రాంతం నుంచి పోతున్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్టీఓకు కంప్లైంట్ చేయాలని నీకు తెలియదా కౌశిక్ రెడ్డి అని అడుగుతున్నావు. ప్రతి ఆందోళనకి, ప్రతిపక్షం చేసే ఆందోళనకైనా, ఉద్యమకారులు చేసే ఆందోళనకైనా ఒక పద్ధతి ఉంటుంది. కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వటం, స్పందించకపోతే పై అధికారులకు చెప్పటం, ఇంకా స్పందించకపోతే ప్రజాక్షేత్రంలోకి పోవటం, ఆ సమస్యల మీద ప్రజల దగ్గర తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఒక రౌడీ షీటర్ లాగా రోడ్ల మీద నేనే లారీ లాపాను, వేమెంట్ వేసానని చెప్తున్నాడు. హుజరాబాద్ కెనాల్ కాలువ దగ్గర లారీని ఆపి వేమెంట్ వేసేటువంటి హక్కు నీకు ఎక్కడుంది కౌశిక్ రెడ్డి అని చెప్తున్నా. నువ్వు ఎమ్మెల్యేవా, రోడ్ సైడ్ రౌడీ షీటర్వా అని అడుగుతున్నా. నీ ఎంబడి తిరిగేటువంటి కొందరు కార్యకర్తలు స్వచ్ఛంద సంస్థ పేరుతో రాత్రి బవళ్ళు రోడ్ల మీద తిరుగుతూ రోడ్ల మీద పోయేటువంటి వాహనాలను ఆపి డబ్బులు తీసుకుంటున్నారు. కౌశిక్ రెడ్డి, నీ ప్రవర్తన వల్ల నీ దగ్గర ఉన్నటువంటి యువతకు నువ్వు నేర్పేటువంటి పని ఇది కౌశిక్ రెడ్డి గారు అని చెప్పినట్టున్నావు. నేను పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టినని మాట్లాడుతున్నాడు ఆయన. నీ బతికేందో, నీ చరిత్ర ఏందో, ఎవరి బతికేందో పబ్లిక్ బాగా తెలుసు. గ్రామం నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్లో వ్యాపార రీత్యా సెటిల్ అయ్యి వ్యాపారం చేసుకుంటే నీ దగ్గర డబ్బుంటే దాచుకో. కానీ ఎమ్మెల్యేవి, ప్రజాప్రతినిధివి, నియోజకవర్గంలో ఉన్నటువంటి మనుషులతో ఎలా మాట్లాడాలి, పత్రికలతో మాట్లాడినప్పుడు బంగారం స్పూన్ల గురించి, ప్లాటినం గురించి, సిల్వర్ గురించి ఎందుకు మాట్లాడాలని నేను అడుగుతున్నా. మీ తండ్రి గారు నడిపినటువంటి 2 పెట్రోల్ బంకులు కూడా ప్రభుత్వం దగ్గర 25 సంవత్సరాల పాటు లీజ్ తీసుకొని నడిపేటువంటి పెట్రోల్ బంకులు, ప్రభుత్వం యొక్క ఆసరా తీసుకొని, ప్రభుత్వ కాంట్రాక్ట్ తీసుకొని నడిపినటువంటి పెట్రోల్ బంకుల ద్వారానే మీ తండ్రి గారు, నువ్వు, నీ కుటుంబం, నీ భార్య పిల్లలు ఇలా భోంచేస్తున్నారని కౌశిక్ రెడ్డి గారికి చెప్తున్నా. నీ బంగారు స్పూన్ ముచ్చట చెప్పి ఎవరిని బెదిరియాలని, ఎవరిని తక్కువ చూడాలని, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని చిన్న చూపు చూడాలని అనుకుంటున్నావా కౌశిక్ రెడ్డి అని నేను అడుగుతున్నా. పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడు బంగారు స్పూన్తో పుట్టినని చెప్పలే. రెడ్డి అని, దొరనని విర్రబీగకని చెప్తున్నాం. నీకంటే ధనవంతులు బీసీలలో, దళితులలో, ఇతర కులాల్లో చాలా మంది ఉన్నారు. కానీ నీ లెక్కలో ఎవరు బిహేవ్ చేయలేదని అడుగుతున్నాం. 26 ఎకరాలు పొన్నం ప్రభాకర్ గారి భూమి. పొన్నం ప్రభాకర్ గారు తండ్రి ద్వారా సంక్రమించినటువంటి వారి కుటుంబానికి సంబంధించినటువంటి 26 ఎకరాల భూమి లోయర్ మానేరులో పోయింది కౌశిక్ రెడ్డి. దాని విలువ కింద ఏనంకలో నీ హైదరాబాద్లో ఉన్న నీ ఇల్లు, నీ భూమి ఏ పాటి విలువ చేస్తుందని నేను అడుగుతున్నా. 35 ఎకరాలు మార్క్ఫెడ్ కింద పొన్నమన్న గారి కుటుంబానికి సంబంధించిన 35 ఎకరాల భూమి మార్క్ఫెడ్ కింద పోయింది. కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి భూమి అంతా సుమారు 70 ఎకరాలు, 60 ఎకరాలు. ఈ భూమి ఇవాళ ప్రభాకర్ అన్న దగ్గర ఉంటే దాని విలువ కింద నీ విలువ ఎంత అని అడుగుతున్న కౌశిక్ రెడ్డి గారు. రాజకీయాల కోసం ఇసుక కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. ఇసుక ట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకొని పోటీ చేయలేదు. చందాలు అడిగి నీలాగా ప్రభాకర్ అన్న పోటీ చేయలేదు. 40 ఎకరాల భూమి గుండారెడ్డిపల్లి కోయడ మండలంలో 28 ఎకరాల భూ అమ్ముకున్నారు మన పొన్నం ప్రభాకర్ అన్న గారు. ఎన్నికల కోసం, ప్రజా అవసరాల కోసం, ఎన్నికల అవసరాల కోసం. గన్నేరువరం గుండ్లపల్లిలో 18 ఎకరాలు అమ్ముకొని ఆయన రాజకీయాన్ని సాగించుండు. నీలాగా, మీ తండ్రిలాగా వ్యాపారాలు పెట్టో, డీజిల్లోనో పెట్రోల్లోనో ఎమ్మెల్యేలు తగ్గించిపోయటమో, పైసలు ఎక్కువ తీసుకోకటమో, కిరోసినాయిలు అమ్మో ఆయన సంపాదించింది కాదు కౌశిక్ రెడ్డి. ఆయన భూమి కింద, పొన్నం ప్రభాకర్ అన్న భూమి కింద, తన ఆస్తి కింద నీ విలువ ఏ పాటి? నువ్వు బంగారు స్పూన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు కౌశిక్ రెడ్డి అని అంటున్నావు. హైదరాబాద్లో కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్ని టికెట్లు అమ్ముకున్నావని నీ మీద అభియోగాలు వచ్చినాయి, టీవీల్లో వచ్చినాయి. నిజంగా వస్తావా హైదరాబాద్కు? ఏ గుడికి పోదాం కౌశిక్ రెడ్డి అని అడుగుతున్నాం. పైలట్ రోహిత్ రెడ్డి డైరెక్ట్గా మీడియా సమక్షంలో టికెట్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు కౌశిక్ రెడ్డి అని చెప్పాడు.
ఎంత మందితో నువ్వు టికెట్లు ఇప్పిస్తానని కాంగ్రెస్లో నువ్వు మోసం చేశావు. నీ చిట్టా మొత్తం ఉంది కౌశిక్ రెడ్డి అని చెప్పని అంటున్నావు. ఇసుక దోపిడీ జరిగితే రైతులకు నష్టం జరుగుతుంది, పర్యావరణానికి నష్టం జరుగుతుందని సుమారు 50 కోట్ల రూపాయలు గ్రీన్ ట్రిబ్యునల్ ఇవాళ పెనాల్టీ వేసింది నీ ప్రభుత్వం మీద. రైతులకు ఇబ్బంది అవుతుందని, పొల్యూషన్ పోతుందని, బ్యాలెన్సింగ్ పోతుందని ఇవాళ ఇసుక రేణువు కూడా తీయకుండా ఇవాళ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు నిర్ణయం తీసుకుంటే నీ అరాచకాలకు అడ్డొస్తున్నారని, నువ్వు తీసుకున్నటువంటి ఇసుక మాఫియా దగ్గర తీసుకున్నటువంటి మామూలు వెనక కడుగుతున్నారని, లేకపోతే నీకు రావాల్సినటువంటి కమిషన్లు రావట్లేదనా కౌశిక్ రెడ్డి గారు, మీ బాధ ఏంటని అడుగుతుంది. రామగుండం నుంచి బయలుదేరినటువంటి లారీ నీ పార్టీ ఒకటి నాయకుడే, నీ పార్టీ నాయకుడే రామగుండంలో ఉంటాడు, పెద్దపల్లిలో ఉంటాడు, కరీంనగర్లో ఉంటాడు, ఇక్కడి నుంచి ఖమ్మం దాకా ఉంటారు. ఈ స్కామ్ వాళ్ళకి తెలియదా అని అడుగుతున్నా. ఇది నిజంగానే స్కామ్ అయితే వీళ్ళు రోడ్డు మీదకి రాకపోదురా అని అడుగుతున్నా. నీకెందుకు మామూలు కావాలా అని అడుగుతున్నా. రాత్రిపూట లారీలు ఆపి డబ్బులు తీసుకునేటువంటి చిల్లరని పిల్లగాళ్ళు చెప్తే నువ్వు లారీలు ఆపుతావా అని నేను అడుగుతున్నా. అసలు నీకు లారీలు ఆపి పేమెంట్ చూసేటువంటి హక్కు నీకు ఎవరు ఇచ్చారని అడుగుతున్నా. నువ్వు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కంప్లైంట్ చేయి, ఆర్టీఓ దగ్గర కంప్లైంట్ చేయి, ఆర్టీఏ దగ్గర కంప్లైంట్ చేయగాని ఈ రకమైనటువంటి చిల్లర వ్యవహారాలు చేయకూడదని చెప్పి ఎన్టీపీసీ, సాక్షాత్తు ఎన్టీపీసీ ఇందాక మా నాయకులు చెప్పారు, ఎన్టీపీసీ వెరీ ట్రాన్స్పరెన్సీగా ఇక్కడి నుంచి అన్లోడ్ అయ్యేంత వరకు ట్రాన్స్పరెన్సీగా నడుస్తుందని ఎన్టీపీసీ చెప్పింది. అయినా మంత్రి గారు నీ పైన లీగల్ యాక్షన్కు నోటీస్ పంపారని నువ్వు మనసులో పెట్టుకొని హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వచ్చినటువంటి ఓట్లు మళ్ళీ పార్లమెంట్లో రాలేదని పిచ్చిలేసి, ఇందాక మా నాయకులు అన్నట్టు పొడుగు పెరిగితే కాదు మెదడు ఉండాలని, నీ అంత పొడుగున్నా నేను చెప్తున్నా ఇక్కడ చాలా మంది పొడుగున్నారు నాలాగానే, మా అందరికి మెదడు ఉంది, మరి నీకెందుకు లేదో అర్థం కావట్లే. పొడుగున్నానికి మెదడు లేదని నానుడి, మా అందరికి ఏమో ఉంది నీకేదో లేదు అని చెప్పి ఏమన్నా మెదడున్న పనులు చేయాలి కౌశిక్ రెడ్డి అని మళ్ళొకసారి చెప్తూ అనేకమైనటువంటి విషయాలు ప్రస్తావిస్తూ మంత్రి గారు అపోలో ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేయాలని చెప్పారు. రసీదు తప్పితే మసీద్ అంటారు. ఏ ఆధారం లేనప్పుడు, చాతగానప్పుడు, ఎదుటోడు నువ్వు చేసే ఆరోపణల్ని సాక్ష్యం చూపినప్పుడు మాత్రమే గుళ్ళు, గోపురాలు, ప్రమాణాలను మాట్లాడాలి. కుటుంబాన్ని పట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఓట్లు సంపాదించినటువంటి నువ్వు ఇంతకంటే నీకు పెద్ద ఆలోచన రాదు కౌశిక్ రెడ్డి అని నేను. నువ్వు చెప్పేటువంటి అభియోగాలు ఏ ఒక్క అభియోగం మీద కూడా ఇలా ప్రభుత్వానికి నువ్వు రిప్రజెంటేషన్ చేయలేదు, ఆర్టీఓకు చేయలేదు, బూడిదలు చేయలేదు, ఎన్టీపీసీలో చేయలేదు, ఎక్కడ చేయలేదు. కేవలం బూడిద లారీలు నడుపుకునేటువంటి యజమానుల దగ్గర మామూలు తీసుకోవడానికి నీ ప్రయత్నం తప్ప ఇంకోటి కాదని చెప్పినట్టు. నువ్వు బుధవారం నాడు మంత్రి గారిని హైదరాబాద్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రమ్మనటం కాదు, ఇక్కడ పవర్ఫుల్ టెంపుల్ హుజరాబాద్, వేణవంక, జమ్మికుంట అందరు పోతుంటే అక్కడికి పోయి బ్రేక్ కొట్టి తలదించి దండం పెట్టిపోయేటువంటి చెల్పూర్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ ముంగట నువ్వు 20 లక్షల రూపాయలు సెటిల్ చేస్తానని తీసుకున్నటువంటి మల్లారెడ్డి గారు వస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాల పేరుతో పైసలు తీసుకున్నటువంటి మీకు ఇచ్చినటువంటి మహేందర్ వస్తున్నాడు. ఉదయం రేపు 11 గంటలకు వీళ్ళంతా తల స్నానం చేసి తడి బట్టలతో నిలబడుతున్నారు. నువ్వు ఛాలెంజ్ తీసుకున్నా తీసుకోకపోయినా నీ చిల్లర కథ ఏందో మాకు తెలుసు. హుజరాబాద్లో ఇదివరకు ఏం చేసావో, రేపు బుధవారం కూడా హైదరాబాద్లో నువ్వేం చేస్తావో కూడా మాకు తెలుసు. కాబట్టి రేపు నిన్ను జమ్మికుంటల రోడ్లో ఉన్నటువంటి చెల్పూర్ టెంపుల్కి రమ్మని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పోరాటానికి ప్రతీక అయినటువంటి తెలంగాణ సాధన కోసం పనిచేసినటువంటి పొన్నం ప్రభాకర్ గారి మీద ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమకారులకు జిప్పిప్పి చూపించినటువంటి వ్యక్తికి చెంపపెట్టుగా రేపు కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గౌరవ పొన్నం ప్రభాకర్ గారి అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల్లో పనిచేసేటువంటి నాయకులు, మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం గ్రామాల నుంచి తరలి రావాలని రేపు ఎన్టీపీసీ నుంచి ఇచ్చినటువంటి ధృవపత్రాలు, అదేవిధంగా నేషనల్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి కొన్ని సాక్ష్యాధారాలు ఫ్లెక్సీల ద్వారా అక్కడ పెడతాం. 11 గంటలకు ఎవరెవరు రాత్రి ఎన్ని బండ్లు ఆపి మామూలు తీసుకున్నారో ఆ లారీ డ్రైవర్లు, ఇసుక మాఫియా దగ్గర నువ్వు బెదిరించి తీసుకున్నటువంటి డబ్బు ఏదైతుందో, ఎవరు నీకు డబ్బు ఇచ్చారో, నీకు డబ్బు ఇచ్చినవని ప్రమాణం చేయడానికి రేపు పొద్దున 11 గంటలకు చెల్పూరు రాబోతున్నారు. కావున 11 గంటలకు శుభ్రంగా మాంసం తినకుండా మంచిగా నువ్వు వచ్చి ప్రమాణం చేస్తే బాగుంటుంది కౌశిక్ రెడ్డి అని చెప్పి ఈ విషయం నియోజకవర్గ ప్రజలకు
పొన్నం ప్రభాకర్ గారి విషయమైనా కౌశిక్ రెడ్డి గారి విషయమైనా తేటతెల్లం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రేపొద్దున రావాలని, ఈ ఛాలెంజ్ తప్పకుండా స్వీకరించాలని, నీ రాక కోసం అక్కడ వేచి చూస్తామని చెప్పి నువ్వు రావాలని నిన్ను విజ్ఞప్తి చేస్తున్నావు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు ప్రతి ఒక్కరు ఆ పాయింట్కి రావాలని చెప్పి పెట్టుకుంటారు.